గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. మోదా తుఫాన్ తీరానికి విరుచుకుపడుతుంది. ఇదే క్రమంలో మరోవైపు విజయనగరం జిల్లాలో ముఖ్యంగా చూసుకుంటే ఒకవైపు భోగాపురం అలాగే పూసపట్రేగా రెండు మండలాలు కూడా తీర ప్రాంతం అయితే ఉంటుంది. ఈ ప్రాంతంలో ఇప్పటికే పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం పరిస్థితి కనిపించాయి. ఇదే క్రమంలో ఇప్పటికే ఈ యొక్క పరిశీలన ఈ యొక్క ప్రజల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా పునరావాస కేంద్రాలకి ఏ విధంగా ఉన్నాయండి కూడా ఈ యొక్క ప్రాంతాలు కూడా పరిశీలిస్తున్నటువంటి ఈ స్థానిక నేతలు కూడా ఉన్నారు. అదేవిధంగా ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం నాగమాధవి కూడా ఉన్నారు. మేడం గారు చెప్పండి, ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి చూశారు కదా, ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రస్తుతానికి మన నియోజకవర్గంలో నిన్నటి నుంచి నేను విస్తృతంగా పర్యటిస్తున్నాను, అధికారులతో కలిసి పర్యటిస్తున్నాను. అలాగే ఎంఆర్ఓలతోని, ఎంపీడీఓలతోని, అలాగే పోలీస్ శాఖతోని వాళ్ళందరితో కూడా కాన్ఫరెన్స్ కాల్స్ కూడా పెట్టుకోవడం జరుగుతున్నది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన కాల్స్లో కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళ సూచనలు సలహాలు కూడా తీసుకొని మనం ఎలా చేయాలి, అలాగే కలెక్టర్ గారితో మాట్లాడడం జరుగుతున్నది. నిన్న స్పెషల్గా ఆఫీసర్ గారును అలాగే మన జేసీ గారు, కలెక్టర్ గారు కూడా వివిధ ప్రాంతాలని మనకు సందర్శించడం జరిగింది. నిన్న కలెక్టర్ గారు అయితే ముక్కం వచ్చారు, అలాగే మన జేసీ గారును స్పెషల్ కలెక్టర్ గారు కోనాడ వచ్చారు. నేను కోనాడ, తిప్పలవలస ఆ ప్రాంతాలకు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ పునరావాస కేంద్రాలు, అందులో ఉన్న ఏర్పాట్లు, మనం ఏదైనా విపత్తు వచ్చినప్పుడు అది ఎంత పరిమాణంలో వస్తుంది, దానివల్ల ఎంత విధ్వంసం జరుగుతుందని ఇంకా చాలా ఉధృతంగా ఉంటుందన్నదే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు హెచ్చరిస్తున్నది. దానికి తగ్గట్టుగా మనం ఎలా చర్యలు తీసుకోవాలి, దానికి మనం ఎలా ప్రిపేర్డ్నెస్ అండ్ రెడీనెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ దాని మీద ప్రత్యేక శ్రద్ధతో మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. కాబట్టి దాని ప్రకారంగా ఈరోజు రాజకీయ నాయకులు అయితేనేమి అలాగే అధికారులు అయితేనేమి అందరం కలిసి మనం ప్రజల కోసం ఎక్కడా కూడా ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా మనం ఎలాగా సరి అయిన సదుపాయాలు కల్పించుకుంటూ ముందుకు వెళ్తామన్నది ఈ ప్రభుత్వం తాలూకు లక్ష్యం కాబట్టి దానికి అనుగుణంగానే నేను కూడా అడుగులు వేయడం జరుగుతున్నది. ఇంకా మిగిలిన గ్రామాలను కూడా ఈరోజు సందర్శించడం జరుగుతుంది. అలాగే రైతులకు కూడా ప్రత్యేక సూచనలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా పంట నష్టం ఎక్కడైనా మనకు వాటర్ అది లాగ్ అయిపోయినా కూడా అది కూడా చేస్తాం. మనకి ఎక్కువగా మెట్ట భూములు కాబట్టి మనకంత ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే అదేమైనా ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే చర్యలు తీసుకోమని అందరికీ చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ రోజు నుంచే రేషన్ ఇవ్వడం జరుగుతున్నది. ఎందుకంటే వర్షాలు ఉన్నాయి, మళ్ళీ ప్రజలు బయటకు వెళ్ళి ఏమైనా తెచ్చుకోగలరా లేరా అన్నది చూసుకొని ఈ రోజు నుంచే రేషన్ ఇవ్వమని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అలాగే రైతులకు కూడా అండగా ఉండడానికి, ఎక్కడెక్కడైతే పంట చేతికి వచ్చిందో ఆ రైతులకు అండగా ఉండడానికి టార్పలిన్లు కూడా ఫ్రీగా 50,000 టార్పలిన్లు స్టేట్లో ఈరోజు సప్లై చేయడం జరుగుతున్నది. మనం నియోజకవర్గంలో కూడా అగ్రికల్చరల్ ఆఫీసర్స్కి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద కూడాను ప్రస్తుతం అందరం కూడా అప్రమత్తంగా ఉన్నాం. ఈరోజు చాలా హెవీగా ఉంటుందన్న ఇండికేషన్ వస్తున్నది. ఎందుకంటే తీరం దాటే పరిస్థితి ఉంది. కొంచెం సౌత్కు మూవ్ అయిందా అన్నది కొంత ఊరటను కలిగిస్తున్నది. ఎందుకంటే కాకినాడ అనుకున్నాం బట్ ఇప్పుడు మచిలీపట్నం వైపు మూవ్ అయింది అంటున్నారు. దానికి గతిని అది మార్చుకుంటున్నది. అందుకని చెప్పి ఎలా ఉంటుంది అన్నది మనకి ఇంకా తెలియదు. కాకపోతే శ్రీకాకుళం నుంచి అన్ని జిల్లాలకి కూడా ఈరోజు ఉన్నది. విజయనగరానికి రెడ్ అలర్ట్ ఉంది. సో ఈరోజు అలాగే మనకి మండలంలో చాలా పంచాయతీల్లో మనకి హెవీ విండ్స్ ఉంటాయి కాబట్టి అప్రమత్తంగా ఉండండి అని చెప్పడం జరిగింది. ఆ విండ్స్ వల్ల ఈరోజు చెట్లు పడిపోయే పరిస్థితి ఉంది, లేకపోతే నానిపోయిన గోడలు పడిపోయే పరిస్థితి ఉంది, పూరీలు ధ్వంసం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దాని మీద ప్రత్యేకంగా ఈరోజు ఎంఆర్ఓలకి, ఎంపీడీఓలకి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వీఆర్ వెరీ ప్రిపేర్డ్. ఎక్కడా కూడా ఏ నష్టం జరగకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది. నాయకులు అలాగే కార్యకర్తలు అలాగే అధికారులు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని కంట్రోల్ రూమ్స్ కూడా ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఇవ్వమని ఈరోజు చెప్పడం జరుగుతున్నది. మీడియా మిత్రులను కూడా దీనికి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. అంటే మీరు ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతం అంతా పరిశీలిస్తున్నారు, మత్స్యకారులు ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా పరిశీలిస్తున్నారు. మత్స్యకారుల గ్రామాల ప్రధాన సమస్యలు ఏదైనా మీ దృష్టికి తీసుకుని వస్తున్నారు? మత్స్యకారుల సమస్యలు నేను ఎలక్షన్ ముందరే చాలా మటుకు కూలంకషంగా పరిశీలించున్నాను. దానికి తగ్గట్టుగా ఎలా మన నిధుల్ని తెచ్చుకోవాలన్నది కూడా ఈరోజు మనం ప్రతి ఒక్కరితో మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ముక్కాము తిప్పలవలస తీసుకుంటే మనకు తీర ప్రాంతం కోతకు గురవుతున్నది. ఆ తీర ప్రాంతం కోతకు గురిగా అవుతున్నది కాబట్టి దానికి మనకు ప్రత్యేక నిధులు ఏర్పాటు చేయమని ఈరోజు చెప్పడం జరిగింది. దానికి నేను కట్టుబడి ఉన్నాను. అలాగే తీర ప్రాంతంలో ఉన్న నీటి సమస్య మీద నేను ప్రత్యేక దృష్టి పెట్టి దానికి నిధులు కేటాయిస్తున్నాను. ఇంకొక 2-3 రోజుల్లో మన ముక్కాంలో కూడా సుమారు 15 లక్షలతో వాటర్ పైప్ లైన్లు వేయడం, ఒక టెంపరీ ట్యాంక్, ఒక 10 KL ట్యాంక్ కట్టడానికి కూడా మనం శంకుస్థాపన చేయడం జరుగుతున్నది.
అలాగే తిప్పలవలసలో ఒక 5 లక్షలు తెప్పించాను. పతివాడ బరిపేటకు ఒక 5 లక్షలు ఇచ్చాం. చింతపల్లిలో ఒక 3 బోర్లు అక్కడ కొట్టించి ఆ పైప్ లైన్ ద్వారా వాటర్ సప్లై చేసే దిశగా కూడా మనం ఈరోజు ప్రణాళికను సిద్ధం చేసుకున్నాం. కాబట్టి మత్స్యకారులు వాళ్ళ జీవన విధానం మారడానికి ప్రత్యేకంగా నేను కట్టుబడి ఉన్నానని కూడా ప్రజలకు ఈరోజు చెప్పడం జరుగుతున్నది. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లా కూడా ఒకవైపు రెడ్ అలర్ట్ అయితే మాత్రం ఉంటున్న పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలోనే ఇప్పటికే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఒకవైపు పరిశీలిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపించింది. ఎవరిని కూడా సముద్రం వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అదే ప్రాంతానికి సంబంధించిన పునరావాస కేంద్రాలు కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదే విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఎలక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రామానికి కూడా తిరుగుతూ ఎక్కడ కూడా వ్యోమలాలు జరగకూడదనే ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నామంటూ కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ ఆడితే రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.